Hi friends, welcome to Trinad Videos Hub. మీకు ఈ వీడియో ద్వారా టెక్స్ట్ యానిమేషన్స్ ఆన్ పవర్ పాయింట్. టెక్స్ట్ యానిమేషన్స్ అనేవి పవర్ పాయింట్లో ఏ విధంగా మనం చేయొచ్చు, అసలు టెక్స్ట్కి ఎటువంటి యానిమేషన్స్ ఇవ్వాలి, అందులో టిప్స్ ఏమిటి, అలాగే ట్రిక్స్ ఏమిటి అనేది మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. అయితే పవర్ పాయింట్లో టెక్స్ట్ అనేది మనకి ఏ విధంగా మనం టైప్ చేసుకోవాలనేది ఆల్రెడీ పార్ట్ 3లో మనం చెప్పడం జరిగింది. మరొకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఈ విధంగా మనం టెక్స్ట్ని 2 టైప్స్లో మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అదేమిటది, మనం ఆల్రెడీ హోమ్లోకి వెళ్ళినట్లయితే టెక్స్ట్ని ఇక్కడ మనకి ఇందులో షేప్స్లో ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇలా పెట్టుకొని ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ చేసుకొని మనం ఆర్బిటాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిటాల్ అని నేను టైప్ చేశాను. ఇది మనకి వైట్ కలర్లో ఉంది. దీన్ని మనం సైజ్ పెద్ద చేయడానికి ఇక్కడ మీకు ఈ లెటర్ని మనం ఏ అనే లెటర్ని మనం క్లిక్ చేస్తూ ఉంటే ఇది మనకి సైజ్ పెరుగుతూ ఉంటుంది. అలాగే బి మీన్స్ బోల్డ్, ఎస్ మీన్స్ షేడ్. అయితే మనకి ఇక్కడ ఆకుపచ్చ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం. అయితే మనకి ఆకుపచ్చ బ్యాక్ డ్రాప్కి వైట్ బాగానే ఉంది. ఇంకా ఏ కలర్స్ బాగుంటాయి అనేది మనం ఇక్కడ జస్ట్ మనం ఇలా వేసినట్లయితే ఈ విధంగా రెడ్ కలర్, వైట్ కన్నా రెడ్ కలర్ మనకి ఇక్కడ మనకి బాగా కనిపిస్తుంది. అలా మీరు ఎప్పుడు కూడాను బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన దానికి దీనికి మీరు కంపల్సరీగా తేడా చూసుకోవాలి. ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఒక కలరు, సేమ్ మళ్ళీ అదే కలరు మనకి చూడండి ఇక్కడ ఇలా ఇచ్చామనుకోండి, ఇలా ఇస్తే మనకి పెద్దగా ఇది లుక్ అనిపించదు. ఇలా ఇచ్చామనుకోండి, ఇది మనకి పెద్దగా లుక్ అనిపించదు అనమాట. అప్పుడు ఏం చేయాలి, దీనికి బ్యాక్ డ్రాప్కి ఆపోజిట్ కలర్ ఎప్పుడు కూడా మనం ఇచ్చుకోవాలి. ఈ విధంగా చూడండి, ఏ కలర్ అయితే మనకి చాలా అపీరెన్స్గా కనిపిస్తుందో ఆ కలర్, బ్లూ కానీ రెడ్ కానీ మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఆర్బిటాల్ అని వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆర్బిటాల్ అనేది మనం ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఈ విధంగా ఇచ్చాం. అలాగే ఇంకో టైప్ ఏమిటి, ఇన్సర్ట్ వర్డ్ ఆర్ట్లోకి మనం వెళ్ళొచ్చు. వర్డ్ ఆర్ట్లోకి వెళ్ళి మనం ఇందులో నచ్చింది మనం ఇందులో తీసుకోవచ్చు. ఎక్కువగా మనం చూజ్ చేసే వాటిల్లోని ఇందులో ఎక్కువగా ఈ టైప్లో మనం ఎక్కువగా చూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుందాం. ఇక్కడ కూడా మనం ఆర్బిటాల్ అని తీసుకుని ఇంకోటండి ఆర్బిటాల్, ఇక్కడ ఆర్బిటాల్ అని మనం టైప్ చేసాం. దీని సైజు కూడా మళ్ళీ ఇంక్రీజ్ చేద్దాం. ఈ విధంగా ఇది వర్డ్ ఆర్ట్లో అయితే ఈ విధంగా వచ్చింది మనకి. వర్డ్ అయితే టెక్స్ట్ అయితే ఈ విధంగా వచ్చింది ఆర్బిటాల్ అని. ఇప్పుడు దీనికి కూడా మన కలర్స్ మనం ఫాంట్ కలర్ మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ ఇచ్చాం, కానీ పెద్దగా అపిరెన్స్ లేదు. చూడండి, ఏ కలర్ ఇస్తే మనకి సరిపోతుంది అనేది మనం చూసుకొని మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఒక కలర్ మనం ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్లూ కలర్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు దీని తాలూకు షేడ్ కలర్ మార్చడం కూడా నేను చెప్పడం పార్ట్ 3లో మనం చెప్పడం జరిగింది. చుట్టూ ఉండేటటువంటి షేడ్ కలర్ ఏ విధంగా మార్చాలనేది. అయితే ఈ వీడియోలో మనం ఓన్లీ టెక్స్ట్ యానిమేషన్ ఏ విధంగా ఇవ్వాలి, ఎటువంటి యానిమేషన్స్ టెక్స్ట్కి ఇవ్వాలి అనేదే మెయిన్ థీమ్. ముందు దీని గురించి మీరు నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
అయితే మనకి ఆర్బిటాల్ అనేది ఇక్కడ మనం పెట్టుకున్నాం. ఈ విధంగా టెక్స్ట్ ని ప్రింట్అవుట్ చేసాం, ఇక్కడ టైప్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక ఆర్బిటాల్ ని గీద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవెల్ షేప్ ఉంది. ఓవెల్ ని ఈ విధంగా మనం తీసుకుందాం. ఓవెల్ తీసుకొని ఈ సర్కిల్ అన్నమాట. సర్కిల్ కరెక్ట్ గా ఉండాలంటే ఏం చెప్పాను, ఫార్మేట్ లో మనకి ఇక్కడ సైజ్ ఉంటుంది. సైజులో విడ్త్ లెంగ్త్ రెండు ఒకేలా ఉండాలి. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ కూడా 4 ఉండాలి. అలాగే ఇది ఎస్ ఆర్బిటాల్ మనకి ఎలా ఉంటుంది, గోళాకారంగా ఉంటుంది. గోళాకారంగా ఉండాలంటే దీనికి మనం ఏ కలర్ ఇవ్వాలి, ఈ కలర్ జస్ట్ మనం ఈ కలర్ ఇచ్చుకున్నాం, మనకు కొద్దిగా బాగా కనిపిస్తుంది. ఈ వృత్తం అనేది గోళం అవ్వాలంటే మనం మీకు ఆల్రెడీ చెప్పాను, మరొకసారి షేప్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, షేప్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాతను ప్రీసెట్ లోకి వెళ్ళాలి. వెళ్ళి 3D ఆప్షన్స్ ఇలా వెళ్ళినా మనకి ఇది వస్తుంది. లేదు అంటే మనం ఇలాగా రైట్ క్లిక్ చేసి ఫార్మేట్ బ్యాక్గ్రౌండ్ అన్నా ఇది మనకు వస్తుంది. ఈ విధంగా ఇందులో దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా మనకి ఫార్మేట్ షేప్ అని వస్తుంది. ఇప్పుడు ఇందులో మనకి ఏం కావాలి, ఈ వృత్తం అనేది గోళాకారంగా మారాలి. గోళాకారంగా మారాలి అంటే మనకి ఈ సర్కిల్ తాలూకు మెజర్మెంట్స్ ఏమిటి ఉన్నాయి, ఇక్కడ 4 ఇంచెస్ ఉన్నాయి. 4 into 36 72 144 అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందులో సెకండ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. ఇందులో ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇందులో 3D ఫార్మేట్ లో విడ్త్ లో ఏం చేస్తారు చూడండి, ఇక్కడ విడ్త్ లో 144 కొట్టండి. అలాగే హైట్ లో కూడా ఏం చేయాలి, 144 కొట్టండి. మనకి ఇప్పుడు చూడండి, ఇది మనకి వెంటనే ఇది స్పీర్ గా మారిపోయింది. దీని తాలూకు అవుట్లైన్ తీసేయండి, నో అవుట్లైన్. ఇది మనకి ఇక్కడ ఆర్బిటాల్ ఎస్ ఆర్బిటాల్ వచ్చేసింది. ఇంకా దీన్ని డబుల్ క్లిక్ దీని మీద చేసుకొని ఎస్ అని లెటర్ మనం పెట్టుకోవచ్చు. ఎస్ అని పెట్టుకొని దీని సైజు కూడా మనం పెంచుకోవచ్చు. దీని సైజ్ పెంచుకోవాలంటే ఏమిటి, హోమ్ లో మళ్ళీ ఏ అని ఇంక్రీజ్ చేస్తే, ఫస్ట్ ఏ అయితే ఇంక్రీజ్, సెకండ్ ఏ డిక్రీజ్ అవుతుంది అనమాట ఫాంట్ సైజు. ఇక్కడ మనం ఈ విధంగా ఎస్ ఇలా పెట్టుకున్నాం, ఇది బోల్డ్ చేసాం. ఇది ఎస్ ఆర్బిటాల్. దీనికి మనం అక్షరాలు అన్ని ఇచ్చుకోవచ్చు. అయితే మనం ఇలా ఉంచుదాం ప్రస్తుతానికి. ఇప్పుడు యానిమేషన్స్ లోకి వద్దాం. టెక్స్ట్ యానిమేషన్ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్బిటాల్ అని పెట్టుకున్నాం. దీనికి ఎన్ని రకాల యానిమేషన్స్ ఇవ్వచ్చు, టెక్స్ట్ కి ఎక్కువగా మనం ఇవ్వవలసిన యానిమేషన్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఫైలు, హోము, ఇన్సెర్ట్, డ్రా, డిజైన్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, ఈ యానిమేషన్స్ లోకి వచ్చాం. యానిమేషన్స్ లో మనం ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనకి కనిపించే కొన్ని, అలాగే యాడ్ యానిమేషన్స్ కొట్టాలి. ఇక్కడ మనం ఏంటి క్లిక్ చేయాలి, యానిమేషన్స్ కొట్టగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం చేయవలసింది యాడ్ యానిమేషన్స్ లో మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా మనకి కనిపిస్తాయి. ఈ విధంగా మనకి కనిపించిన వాటిలో ఎక్కువగా మనం వేటిని యూజ్ చేస్తాం, వేటిని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అనేది మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ యానిమేషన్ ప్యాన్ అని ఉంది, యాడ్ యానిమేషన్ అని ఉంది. ఇది మెయిన్ మనకి యానిమేషన్స్ లో ఫస్ట్ మెయిన్. ఇది ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ గా ఇక్కడ మనకి ఇస్తాడు. మనకి మెయిన్ ఫస్ట్ బార్ లో చూడండి, హోము, ఫైలు, హోము, ఇన్సెర్ట్, డ్రా, డిజైన్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, స్లైడ్ షో, రివ్యూ, వ్యూ, రికార్డింగ్, డెవలపర్, హెల్ప్, అలాగే
మనం ఇక్కడ యానిమేషన్స్ తీసుకున్నట్లయితే యానిమేషన్ టెక్స్ట్కి మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్కి యానిమేషన్ ఏ విధంగా ఇస్తామనేది ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ని ఇలా సెలెక్ట్ చేసి మనం యాడ్ యానిమేషన్లోకి వెళ్తాం. ఇందులో మీరు జాగ్రత్తగా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇందులో ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ అని కొన్ని మనకి ఇందులో యానిమేషన్స్ కొన్ని మనకి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ అని మనకి ఇక్కడ యానిమేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎపీరు, అలాగే ఎపీర్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు అవసరమైనవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఫ్లై ఇన్, అలాగే ఫ్లాట్ ఇన్, అలాగే వైప్, అలాగే ఇందులో మనకి అవసరమైనవి గ్రో అండ్ టర్న్ ఇదొకటి, అలాగే జూమ్ ఒకటి, ఈ జూమ్ ఇది మనకు అవసరం లేదు. బౌన్స్ ఒక్కోసారి ఉపయోగిస్తాం. మనకు అవసరమైనవి వెరీ ఇంపార్టెంట్ ఏమిటంటే ఎపీరు, అలాగే ఫ్లై ఇన్, ఫ్లోట్ ఇన్, వైపు, అలాగే గ్రో అండ్ టర్న్, జూమ్. ఇవి మనం ఎక్కువగా మన లెటర్స్కి యానిమేషన్స్ వీటి కింద వాడతాం అన్నమాట. అయితే ఈ విధంగా వీటిని ఉపయోగిస్తాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ మనం చూడండి, ఈ యానిమేషన్స్ మనం పెద్దగా లెటర్స్కి వినియోగించాం. అలాగే థర్డ్ది కూడా ఎగ్జిట్ అంటే అవి ఏమిటి మనకు కనిపిస్తూ డిసపియర్ అయిపోవడానికి వీటిని మనం ఉపయోగిస్తాం. ఏది ఎగ్జిట్ అనేది యానిమేషన్ మనం ఆ విధంగా ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఇలాగా క్రిందని కూడా మనకి యానిమేషన్స్ కొన్ని ఉన్నాయి. వాటిని మనం ఎక్కువగా దీనికి ఉపయోగించాం. ఇప్పుడు ఇందులో చూసినట్లయితే మోర్ అండ్ మోషన్ పాత్స్ అనేవి మనం పెద్దగా యూజ్ చేయం. ఓన్లీ టెక్స్ట్కి మనం ఇప్పుడు చెప్పినట్టు ఈ పై వాటిని మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాం. అలాగే ఇందులో కొన్ని జస్ట్ ఆబ్జెక్ట్ కలరు, అలాగే ఇందులో ఇది ఒకటి దాన్ని డార్క్ ఎన్ వీటిని ఉపయోగిస్తాం. అలాగే ఎగ్జిట్లో ఏమిటి మనకి అది టెక్స్ట్ డిసపియర్ అయిపోవాలి అంటేనే వీటిని ఉపయోగిస్తాం, లేకపోతే అవసరం లేదు. అంటే కనిపిస్తూ మళ్ళీ పోవాలంటే దీన్ని మనం వాడతాం అన్నమాట. అలాగే మోర్ మోషన్ పాత్స్ అంటే ఈ యానిమేషన్ అంటే ఆ టెక్స్ట్ అనేది అటు ఇటు జరగాలంటే దీన్ని మనం వినియోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి అంటే ఆ విధంగా మనం అన్ని ప్రివ్యూలో మనకు కనిపిస్తాయి. ఓకేనండి. అయితే దీనికి మనం ఇవ్వాల్సిన యానిమేషన్స్లో ముందు కొన్ని చెప్పాను, మరికొన్ని ఇంకా ఉన్నాయి మనకి ఇందులో. ఎందులో ఉంటే ఇక్కడ మోర్ ఎంట్రన్స్ ఎఫెక్ట్స్లో ఉంటాయి మనకి. దీన్ని తీసుకొచ్చి ఈ విధంగా మీరు పెట్టుకున్నట్లయితే ఇక్కడ దీనిలో ఎక్కువగా మీరు యూజ్ చేసేవి ఇప్పుడు ఆల్రెడీ మీదని కొన్ని చెప్పాను, అలాగే క్రిందని కొన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనిలో కర్వప్పు, అలాగే ఫ్లిప్పు, అలాగా 1 by 1 వాడు పైనుండి కిందికి రావడం, అలాగే పిన్ వీల్ అలా తిరుగుతూ రావడం, అలాగే ఫ్లాట్ ఇది కూడా బాగానే ఉంటుంది. అలాగే డ్రాప్ పడవేయడం, 1 by 1 అలాగా లెటర్స్ పడుతుంటాయి పైనుండి ఆ విధంగా. అలాగే చూడండి, ఇలా క్రింద నుండి వస్తూ ఉంటుంది. అలాగే వైప్
ఇందులో యానిమేషన్స్ని ఎక్కువ వాడాలి తప్ప ఎక్కువ చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తుంటాను ఇందులో సర్కిల్ బాక్స్ ఇవన్నీ ఇస్తుంటారు. ఇవి అవసరం లేదు, ఇవేవి ఇవ్వకండి. ఇప్పుడు చెప్పినవి లాస్ట్లోవి ఇగోండి ఎగ్జైటింగ్, ఈ యానిమేషన్స్ అన్ని చాలా బాగుంటాయి. అలాగే పై దీంట్లో జూమ్ యానిమేషన్ ఒకటి బాగుంటుంది, అది అలాగే రైజ్ అప్ ఫ్లోట్ అప్ ఇవి ఈ 2 బాక్సుల్లో యానిమేషన్స్ అన్ని కూడా బాగుంటాయి. స్పిన్నర్ ఇవి మనకి యానిమేషన్స్ గ్రో అండ్ టర్న్ చూడండి, ఇక్కడ స్పిన్నర్ అంటే ఇలా తిరగడం, అలాగే ఫ్లాట్ డౌన్ అలాగా జస్ట్ పైనుండి వస్తున్నట్టు చూడండి, అలాగే రైజ్ అప్ క్రింద నుండి పైకి రావడం, అలాగే స్ట్రెచ్ జస్ట్. ఇది మనకి ఉండే యానిమేషన్స్. టెక్స్ట్కి ఎక్కువగా వీటిల్లోనే ఇవ్వండి. మరొకసారి ఇవి మీరు స్క్రీన్ షాట్ అయినా మీరు వీడియో చూస్తున్నప్పుడు తీసుకోవచ్చు, లేదా మీరు నోట్ చేసుకోవచ్చు. ఎక్కువగా మీరు ఉపయోగించవలసింది టెక్స్ట్ యానిమేషన్స్కి. ఇందులో చూడండి మోడరేట్ అని మనకు కొన్ని ఉన్నాయి, బేసిక్ జూము, సెంటర్ రివాల్వ్, అలాగే కంప్రెస్, అలాగే ఫ్లోట్ డౌన్ ఫ్లోట్ అప్, అలాగే క్రిందివి కూడా కొన్ని మనకి ఎక్సైటింగ్ యానిమేషన్స్ కూడా ఇవన్నీ చాలా బాగుంటాయి. వీటిని ఎక్కువగా యూజ్ చేయండి ఓన్లీ టెక్స్ట్కి మాత్రం. అలాగే ఎక్స్పాండ్, ఫ్రేడ్, అలాగే స్వివల్, జూమ్ ఇవి కూడా మీరు వినియోగించవచ్చు, కానీ పైన ఎక్కువగా వాడొద్దు, వీటిని వినియోగించుకోండి. ఇవన్నీ మీకు ఎలాగనేది ఇక్కడ మీకు క్లియర్గా ఇప్పుడు చూపించడం జరిగింది. తర్వాతను ఇది మీరు ఇందులో యానిమేషన్స్లోని అయితే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫ్లిప్ యానిమేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఓకే అని కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చూద్దాం ఆర్బిటాల్కి. దీనికి వైప్ యానిమేషన్ ఎక్కువగా మనం లెటర్స్కి అంటే సెంటెన్స్కి వైప్ యానిమేషన్ ఇచ్చుకోవాలి. ఇది చూడండి, ఈ వైప్ యానిమేషన్ ఇవ్వగానే ఇక్కడ మనకి యారో మార్క్స్ ఉంటాయి. ఈ యారో మార్క్స్ ఎప్పుడు కూడాను ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ లెఫ్ట్ అని కొట్టాలి. ఇవి వరుసగా ఇలాగా మనకి వచ్చింది. ఈ లెఫ్ట్ అని కొట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే యానిమేషన్ ప్యాన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, దీని తాలూకు యానిమేషన్ తాలూకు ఇది యానిమేషన్ ప్యాన్లో ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇందులో ఈ ఆర్బిటాల్ అంతా ఒకే లెటర్గా రావాలా, లేకపోతే 1 by 1 లెటర్ రావాలా అనేది కూడా మనకు అడుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇందులో కొన్ని ఆప్షన్లు ఉంటాయి. మనం ఒక సెంటెన్స్కి ఒక పొడవుగా ఉన్న ఒక 4-5 పదాలు ఉన్న సెంటెన్స్కి మనం యానిమేషన్ వైప్ యానిమేషన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ యానిమేటెడ్ టెక్స్ట్ని ఎలా అడుగుతుందంటే ఆల్ ఎట్ వన్స్ ఒకేసారి ఆ సెంటెన్స్ అంతా రావాలా, లేదా బై వర్డ్ పదం అలాగా మనకి కనిపిస్తూ ఉండాలా, లేదు బై లెటర్ కనిపిస్తూ ఉండాలనేది మనకి ఇందులో ఆప్షన్ ఉంటుంది. ఎక్కువగా మీరు ఏం పెట్టాలి, బై వర్డ్ని యూజ్ చేయాలి. బై వర్డ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడ బై వర్డ్ అని పెట్టి ఇక్కడ 10 అని నెంబర్ ఉంటుంది, 10 సెకండ్స్కి అది. దీన్ని ఎప్పుడు కూడా 50లో పెట్టుకోండి, ఇలాగంటూ పెరుగుతూ ఉంటుంది మీకు 50. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. వైప్ యానిమేషన్ ఇచ్చేటప్పుడు బై వర్డ్ పెట్టండి, 50 అని ఇక్కడ మనం పెట్టుకోవాలి. అప్పుడు ఓకే చేయండి. దీన్ని ఓకే చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది ఇది. అలాగే ఇక్కడ ఆన్ క్లిక్ తీసేసి ఆఫ్టర్ ప్రీవియస్ డ్యూరేషన్ కూడా ఒక 2 సెకండ్స్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. అలాగే ఇక్కడ ఆర్బిటాల్ మనం తీసుకున్నాం. ఆర్బిటాల్కి వచ్చేసరికి దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఇలాంటి వాటికి ఫస్ట్ ఎక్కువగా మనం ఇవ్వం. దీనిలో ఎక్కువగా ఇచ్చే యానిమేషన్ సెకండ్
అయితే మనం ఆబ్జెక్ట్స్కి ఎక్కువగా యాడ్ యానిమేషన్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా ఇందులోని కొన్ని బౌన్స్ అలాగే జూము ఇవి ఇస్తుంటాం. ఇందులోని ఎక్కువగా స్పిన్ అలాగే గ్రో అండ్ ఇక్కడ మనకి శ్రింక్ అని ఉంది, ఇది ఒకటి ఇస్తుంటాం. అలాగే కలర్ చేంజ్ అవుతూ ఉండడం, ఇది ఒకటి ఇస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పిన్ అని ఇచ్చామనుకోండి, అలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట ఇది. అయితే ఇది రొటేట్ అవుతూ ఉంటుంది కంటిన్యూగా స్లైడ్ అయినంత వరకు, స్లైడ్ ఎండ్ అయినంత వరకు అది రొటేట్ అవుతూనే నాకు కనిపించాలి. అలాంటప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇందులోని యానిమేషన్ ప్యాన్లో జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళి ఇది 360 degrees తిరిగింది, టైమింగ్స్లోకి వెళ్ళండి. టైమింగ్స్లోనే ఏమిటి ఇక్కడ చూడండి, రిపీట్ అని ఉంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టైమింగ్స్లోకి వెళ్తే రిపీట్ అని ఉంది. రిపీట్ లో మనకి 2 times ఇది రొటేట్ అవ్వాలా, తిరగాల, 3 times, 4 times, 5 times, 10 times, అయితే అంటిల్ నెక్స్ట్ క్లిక్, మనం క్లిక్ చేయగానే చేసినంత వరకు అది తిరగాల. అలాగే అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్ అయిపోయినంత వరకు అది తిరుగుతూనే ఉండాలా అనేది అడుగుతుంది. మనం కంటిన్యూగా తిరగాలి అంటే లాస్ట్ ఆప్షన్ మనం పెట్టుకోవాలి. ఇందులో లాస్ట్ ఆప్షన్ నేను పెట్టుకున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఏది చేసినా మనం ఓకే కొట్టాలి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ అన్నీ కూడా ఆన్ క్లిక్ ఉండకూడదు, ఆఫ్టర్ ప్రీవియస్ అని పెట్టండి. ఏదున్నా ఆన్ క్లిక్ ఉన్నా ఆఫ్టర్ ప్రీవియస్ అని పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం చూద్దాం, ప్రివ్యూ చూద్దాం. అలాగే చూడండి, మనకు కంటిన్యూగా అది రొటేట్ అవుతూనే ఉంటుంది అనమాట. అది ఇలా మనం యానిమేషన్స్, టెక్స్ట్ యానిమేషన్స్ ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో ద్వారా కొన్ని యానిమేషన్స్ మీకు చెప్పడం జరిగింది. టెక్స్ట్కి యానిమేషన్స్కి చాలా ఇంకా ఉన్నాయి మనకి. అయితే దీనిలో మీకు కొన్ని యానిమేషన్సే ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరించడం జరిగింది. మరికొన్ని వీడియోల్లో మరికొన్ని యానిమేషన్స్ మనం ఇక్కడ చెప్పుకుందాం. ఇక్కడ కూడా దీనికి కూడా యానిమేషన్స్ మనం ఇచ్చాం, ఇక్కడ కూడా మనం ఇచ్చుకున్నాం యానిమేషన్స్. ఇవన్నీ ఒకసారి మనం జస్ట్ మొదటి నుండి ఒకసారి మనం చూస్తే టెస్ట్ యానిమేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఇది జూమ్ యానిమేషన్ అంటాం, అలా మనకి వస్తూ ఉంటుంది అనమాట. అలాగే క్రిందది కూడా మనకు జూమ్ యానిమేషనే. తర్వాత చూడండి, ఇది జూమ్, ఇది 1/1 ఆ విధంగా. ఈ విధంగా మనకి యానిమేషన్స్ వస్తాయి. అలాగే ఇది ఒక యానిమేషన్, ఇది ఒక యానిమేషన్ చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్న యానిమేషన్స్ ఇవి. ఇది ఈ విధంగా యానిమేషన్స్ ఆబ్జెక్టివ్స్ అయితే ఒకలాగా, అంటే ఇమేజెస్ కానీ ఏవైనా ఉంటే ఒక రకమైన యానిమేషన్స్ ఇవ్వాలి. టెక్స్ట్కి అయితే ఒక రకమైన యానిమేషన్స్ మనం ఇవ్వాలి. ఈ విధంగా మీరు యానిమేషన్స్ టెక్స్ట్కి ఇచ్చుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మీరు యానిమేషన్స్ ఇవ్వండి. అలాగే యానిమేషన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు ఇక్కడ ఏది గమనించాలి, యానిమేషన్ ప్యాన్ ఈ విధంగా పెట్టుకొని మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయవలసింది డ్యూరేషన్ ఒకటి, డిలే ఒకటి, ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఆఫ్టర్ ప్రీవియస్ అనేది మనం చూసుకోవాలి. ఆన్ క్లిక్ అని పెట్టకండి. ఇప్పుడు ఆన్ క్లిక్ ఎప్పుడు పెడతామంటే మనం ఏదైనా వివరించడానికి మనం క్లిక్ చేస్తూ రావాలంటే ఆన్ క్లిక్ పెడతాం. మనం డైరెక్ట్గా దాన్ని ప్రజెంట్ చేయాలి అంటే ఆఫ్టర్ ప్రీవియస్ పెడతాం. ఇక్కడ విత్ ప్రీవియస్ అని ఉంది, అది ఒకసారి చూడండి. విత్ ప్రీవియస్ అని ఉంది. ఇవన్నీ సెలెక్ట్ చేసి టోటల్గా అన్ని సెలెక్ట్ చేసి చూడండి, ఇక్కడ అన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ విత్ ప్రీవియస్ అని కొట్టాను. విత్ ప్రీవియస్ అంటే అర్థం టోటల్గా అన్ని కలిపి
ఇక్కడ మనకి అన్నీ ఒకేసారి మనకి వచ్చేస్తాయి అన్నమాట. టోటల్గా చూడండి. అంటే ఏమిటి, విత్ ప్రీవియస్ అంటే టోటల్గా మనకి ఇచ్చినటువంటి యానిమేషన్స్ అన్నీ ఒకదాంతో ఒకటి కలిపి వచ్చేస్తాయి. అలా కావాలంటే విత్ ప్రీవియస్ పెట్టుకుంటాం, లేదు అంటే ఆఫ్టర్ ప్రీవియస్ పెట్టుకుంటాం. అలాగే క్లిక్, ఈ మూడే అందులో మనకి ఉండేవి. ఆన్ క్లిక్ అంటే మనం మౌస్ క్లిక్ చేసేటప్పుడు వస్తుంది. విత్ ప్రీవియస్ అంటే అన్నీ కలిపి ఒకేసారి వస్తాయి. ఆఫ్టర్ ప్రీవియస్ అంటే 1 by 1 వస్తాయి. ఇది స్లోగా రావాలా స్పీడ్గా రావాలనేది ఏమిటి, డ్యూరేషన్లో ఉంటుంది. ఈ డ్యూరేషన్ మనం పెంచుకుంటే అవి స్లోగా మనకి అపీర్ అవుతూ ఉంటాయి. డిలే అంటే ఏమిటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది సెకండ్ది నాకు ఒక 4-5 సెకండ్లు పోయేకి రావాలి. సెకండ్ యానిమేషన్ని మనం ఇక్కడ చూజ్ చేస్తాము, సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి డిలేలో ఇక్కడ మనం టైమింగ్స్ మార్చుకుంటాం. చూడండి, ఇక్కడ ఒకసారి దీన్ని మీరు చూడండి. ఇక్కడ నేను ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఏం చేశాను. ఇక్కడ ఫస్ట్ యానిమేషన్ ఇచ్చేసాం. సెకండ్ యానిమేషన్కి ఏం చేశాను, దాని డ్యూరేషను 4.5 పెట్టాను, డిలే 4 seconds పెట్టాను. అంటే ఏంటి, ఫస్ట్ యానిమేషన్ వచ్చిన 4 seconds తర్వాత సెకండ్ యానిమేషన్ రావాలని అర్థం అనమాట. అక్కడ అది ఆ విధంగా యానిమేషన్స్ మీరు చూసుకోవాలి. ఇది మెయిన్ పార్ట్ టెక్స్ట్ యానిమేషన్లో. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఇచ్చాను కదా, ఒకసారి మనం ప్రివ్యూ చూద్దాం. చూస్తే చూడండి, మనకి ఫస్ట్ది వచ్చేసింది. సెకండ్ది రావాలంటే 4 seconds టైం పడుతుంది. 4 seconds టైం పట్టాకే వస్తుంది అనమాట మనకి సెకండ్ యానిమేషన్. అంతవరకు అది రాదు. చూడండి, టైం తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా ఇలా మనం అంటే టెక్స్ట్ అనేది స్లోగా రావాలా స్పీడ్గా రావాలనేది డ్యూరేషన్ మీద ఆధారపడి ఉంటుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ మీరు టెక్స్ట్ యానిమేషన్స్ ఈ విధంగా మీరు రకరకాలుగా మీరు చేయొచ్చని ఈ వీడియో ద్వారా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, మీకు యానిమేషన్స్లో టెక్స్ట్ యానిమేషన్స్లో ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయండి. ఇక డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా టెక్స్ట్ యానిమేషన్ ఇచ్చేటప్పుడు ఆ స్పీడ్ ఒకసారి చూసుకోండి. ఎక్కువగా మీరు గమనించవలసింది డ్యూరేషన్. అలాగే అక్కడ ఉండేటటువంటి ఆన్ క్లిక్, ఆఫ్టర్ ప్రీవియస్, విత్ ప్రీవియస్. ఎక్కువగా మనం వీడియోలో వాడేది ఆఫ్టర్ ప్రీవియస్ వాడతాం. దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, అందరూ త్రినాథ్ వీడియోస్ హబ్ అనే ఛానల్లో మీకు పవర్ పాయింట్ మీద 50కి పైగా వీడియోస్ తయారు చేసి ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది. వాటిని మీరు ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటూ మీరు తయారు చేసుకోవచ్చు. ముందుగా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు త్రినాథ్ వీడియోస్ హబ్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరినీ మరొకసారి కోరుతూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ, మరికొన్ని టిప్స్తోని ట్రిక్స్తోని మీ ముందుకు మరొక వీడియో ద్వారా వస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.